హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా తిరుపతి వ్లాగ్. మేము లాస్ట్ మార్చ్లో తిరుపతి వెళ్ళాము. మార్చ్ 15, 16 ఆ టైంలో. సో చాలా సడన్గా 1 వీక్ ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట. దర్శన్ టికెట్లు కానీ ఇంకా అక్కడ రూమ్ కానీ అవన్నీ ఏం మాట్లాడుకోలేదు. జస్ట్ ట్రైన్ టికెట్స్ మాత్రం బుక్ చేసుకున్నాము. భార్గవ్ ఎప్పుడో సీఏ పాస్ అయినప్పుడు మొక్కుకున్నాడంట గుండు చేయించుకుంటా అని. బట్ తర్వాత తిరుపతి వెళ్ళాడు, కానీ అప్పటికి మా పెళ్ళి ఫిక్స్ అయి ఉండేసరికి అప్పుడు చేయించుకోకూడదని ఇంక గుండు చేయించుకోలేదు. అప్పుడు ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే మాకు పిలుపు వచ్చింది తిరుపతి వెళ్ళడానికి. మా జర్నీ అంతా కూడా ఫస్ట్ టైం మేము ఇద్దరం కలిసి తిరుపతి వెళ్తున్నాం కదా, సో నేను మొత్తం రికార్డ్ చేశాను. అప్పటి నుంచి ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకున్నా కానీ బట్ నాకు కుదరలేదు. ఫైనల్గా ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నా. మా ఇంటికి కేఆర్పురం రైల్వే స్టేషన్ దగ్గర. అక్కడ నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్ ఉండే. ఫ్రైడే నైట్ 12:30కి అలాగా స్పెషల్ ట్రైన్ ఉందన్నమాట తిరుపతికి. సో ఆ ట్రైన్కి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో ఫ్రైడే మేము వర్క్ చేసి ఇంకా ఈవినింగ్ అదే లేట్ నైట్ కాబట్టి ట్రైన్, సో ఆ రోజు వర్కింగ్కి ఏం ప్రాబ్లం అలా. బట్ మండే మాత్రం లీవ్ పెట్టుకున్నాము, బికాజ్ మాకు దర్శనం ఎప్పుడైతే ఎప్పుడు రిటర్న్ వస్తామో తెలియదు కదా, సో అందుకని. అందులోనూ మేము సాటర్డే సండే వెళ్తున్నాం కదా, చాలా రష్ ఉంటుందని చెప్పి మేము ఏంటంటే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు కదా, సో అవి తీసుకుందాము, మళ్ళీ సర్వదర్శనంకి వెళ్తే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి ఆ టోకెన్స్ కోసం అయితే ట్రై చేసాము. లక్కీగా ఆ టోకెన్స్ తీసుకొని వెళ్ళాం కాబట్టి దర్శనంకి అలౌ చేశారు. ఎందుకంటే మేము వెళ్ళిన టైంలో చాలా రష్ ఉందని చెప్పి సర్వదర్శనాలు క్లోజ్ చేశారనమాట. సో అవి తీసుకొని మంచి పని అయింది అనిపించింది మాకు, కొంచెం సేపు లైన్లో వెయిట్ చేసినా కానీ. సో ఆ ప్రాసెస్ అంతా ఎలా అయిందో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మేము తిరుపతిలో మార్నింగ్ 7:40కి దిగాము. అయితే తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి విష్ణు నివాస్ చాలా దగ్గర అనమాట, వాకబుల్ డిస్టెన్స్. జస్ట్ మనం స్టేషన్ బయటకు వస్తేనే రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ అక్కడే తీసుకుందాం టోకెన్స్ అనుకున్నాం, బికాజ్ రైల్వే స్టేషన్ దగ్గర కాబట్టి. బట్ ఇనీషియల్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఫ్రెష్ అప్ రూమ్స్ చాలా ఉంటాయి, ముందు ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఏమన్నా చేసి అప్పుడు టోకెన్స్ కోసం వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే అప్పుడు మేము గూగుల్ చేస్తే అండ్ చాలామంది మాకు ఏం చెప్పారంటే టోకెన్స్ 11 o'clock అప్పటి నుంచి ఇస్తున్నారని చెప్పారు ఆ టైంలో. సో అందుకని చెప్పి మేము ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం లైన్లోకి అనుకున్నాం. బట్ ఊరికే ఒకసారి ఎందుకన్నా మంచిది వెళ్ళి చూసొద్దామని చెప్పి విష్ణు నివాస్ దగ్గరికి వస్తే అప్పటికి క్యూలని నిండిపోయినాయి అనమాట, జనాలు వచ్చేసి ఉన్నారు. సరే ఇంకా మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళి వచ్చామంటే టోకెన్స్ దొరుకుతాయో లేదో అని చెప్పి ఇంకా లైన్లోకి వెళ్ళిపోయాం మేము. నిజంగా ఆ రోజు అదృష్టం అని చెప్పాలి, జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పి. ఎప్పుడో 11కి అలా ఓపెన్ చేయాల్సిన కౌంటర్స్ 8:40కే ఓపెన్ చేస్తారు టోకెన్స్ ఇవ్వడము. 9:30 కల్లా టోకెన్ తీసుకొని మేము బయటకు వచ్చేసాం. టోకెన్ తీసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత బయట మాకు ఏసీ బస్సు వచ్చింది, ఇంకా డైరెక్ట్గా కొండపైకి వెళ్ళిపోయాం. కింద రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నాం, కానీ ఇంకా భార్గవ్ పైన ఒక రూమ్ మాట్లాడి పెట్టాడు అనమాట. 11 o'clockకి చెక్ ఇన్ ఉండే. సరే ఇంకా డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోయి ఫ్రెష్ అవుదామని చెప్పి ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. ఇక్కడ తిరుపతిలో 3 ప్లేసెస్లో ఇస్తారు టోకెన్స్, బట్ రైల్వే స్టేషన్ దగ్గరలో విష్ణు నివాస్ ఉందని చెప్పి మేము అక్కడ టోకెన్స్ తీసుకున్నాము. ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుంటే మనకి నెక్స్ట్ డే దర్శనంకి స్లాట్ వస్తుంది అనమాట. మేము సాటర్డే టోకెన్ తీసుకున్నాం కదా, మా దర్శనం టైం వచ్చి సండే ఆఫ్టర్నూన్ 2 o'clockకి. కొండపైకి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక దగ్గర సెక్యూరిటీ చెక్ ఉంటుంది, అప్పుడు అందరూ బస్సులో అందరూ కిందకి దిగాలి సెక్యూరిటీ చెక్ దగ్గర. ఇంకా తర్వాత డైరెక్ట్గా కొండపైకి వచ్చేస్తాం. అప్పటికి మేము బ్రష్ చేయలేదు, ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. సో ఫస్ట్ అయితే ఒక టీ తాగాలనిపించింది. ఇంకా దగ్గరలో ఒక హోటల్, పైన చాలా హోటల్స్ ఉంటాయి కదా, సో ఇంకొక దగ్గరికి వెళ్ళి టీ తాగేసేసి ఇక్కడ మీరు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ చూసారు కదా, అక్కడ రూమ్స్ ఇస్తారు. బట్ చాలా అంటే చాలా జనం ఉండే ఆ రోజు. ఇంకా మేమైతే మాకు గెస్ట్ హౌస్లో రూమ్ మాట్లాడుకున్నాం కదా ఒక అతని ద్వారా, అతనికి ఫోన్ చేసాము. అతను ఇటు సన్నిధానం అవి ఉంటాయి కదా గెస్ట్ హౌసెస్, అటు రమ్మని చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అతను కన్ఫర్మ్ చేశాక ఇంకా మేమైతే వెళ్ళి రూమ్లో చెక్ ఇన్ చేయాలి. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అతని కాల్ కోసం. హోప్ఫుల్లీ రూమ్ అవైలబుల్ ఉంటుంది అనుకుంటూ ఉండే అప్పుడైతే. అప్పుడు కనుక రూమ్ దొరకకపోతే చాలా ఇబ్బంది అయ్యేది మాకు. లక్కీగా రూమ్ అయితే ఉందని చెప్పారు. ఇంకా మేము అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా అక్కడ కొంచెం సేపు వెయిటింగ్ ఉండే మనకి కీ ఇచ్చే వరకు. సో ఇంకొంచెంసేపు అక్కడ కూర్చున్నాం. రూమ్కి వచ్చాక అసలు రెస్టే తీసుకోలేదు మేము, గబగబా రెడీ అయిపోయాము. ఇప్పుడు తినడానికి వెళ్ళాలి, పొద్దునుంచి ఏం తినలా, డైరెక్ట్గా అన్నదానం దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళి భోంచేసి ఇంకా మొత్తం తిరుగుతూ ఉంటాం అనమాట. లాస్ట్ మళ్ళీ రూమ్కి వచ్చే ముందు ఇదేంటిది హెయిర్ ఇస్తాం చూడు, దాన్ని ఏమంటారు, కళ్యాణ కట్ట, అక్కడికి వెళ్ళి భార్గవ్ ఏమో గుండు, నేనేమో హెయిర్ కొంచెము కింద కత్తెర్లు ఇస్తాను అనమాట. అంతే.
అవన్నీ చూసుకొని ఇంకా నైట్ రూమ్కి వచ్చేసేసి ఇంకా స్నానాలు చేసేసి ఇంకా అంతే పడుకోవడం. నెక్స్ట్ రేపు పొద్దున మేము రెడీ అయిపోయి చక్కగా అప్పుడు దర్శనంకి వెళ్తాం కదా. యాక్చువల్లీ మా దర్శనం టైమింగ్ వచ్చి 2 మా ఆఫ్టర్నూన్ 2:00కి. బట్ కొంచెం ముందే వెళ్దాం అనుకుంటున్నాం 11కి అలాగా. ఒకవేళ వదిలేస్తే చక్కగా ముందే వెళ్ళిపోవచ్చు లైన్లోకి. సో అది ప్లాన్. అంతే, ఇప్పుడైతే అన్నదానంకి వెళ్దాం. సాటర్డే అది కూడా పీక్ టైంలో మేము అన్నదానంకి అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా జనం ఉండే, కానీ మేము ఫిక్స్ అయిపోయాము ఆ పూట మాత్రం భోజనము అన్నదాన సత్రంలోనే చేయాలని. బికాజ్ మళ్ళీ ఈవినింగ్కి ఎలా ఉంటామో, మళ్ళీ నెక్స్ట్ డే మా దర్శనంకి మేము క్యూలో ఉంటాం కదా. సో అప్పుడు మాకు అన్నదానంలో తినడానికి కుదరదనమాట. సో ఇప్పుడైతే మాకు ఆప్షన్ ఉంది కాబట్టి అన్నదానంకి అయితే వెళ్తున్నాం. నేను తిరుపతి చాలాసార్లు వచ్చా, కానీ ఎప్పుడు మా పెద్దనాన్న అన్నీ ప్లాన్ చేసేవాళ్ళు అనమాట. దర్శనం కానీ, రూములు కానీ, ఇంకా కార్లోనే వస్తాం మోస్ట్లీ. సో ఎప్పుడు ఇక్కడ ఫ్రీ బస్ ఎక్కిందే లేదు. బట్ ఈసారి మాత్రం అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం మేము. ఇక్కడ జీప్ కానీ, ఇంకా ఫ్రీ బస్ ఎక్కడం కానీ అంతా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఆ రోజంతా కూడా మేము అన్నదానంకి వెళ్ళొచ్చి తర్వాత కొంచెం సేపు షాపింగ్ ఉంటాయి కదా పైన, చిన్న చిన్న షాప్స్, అక్కడ షాపింగ్ చేయడం కానీ అంతా చాలా బాగా అయిందనమాట. యాక్చువల్‌గా మాకు ఆ రోజంతా టైం ఉంది కాబట్టి దగ్గరలో ఉన్న వేరే టెంపుల్స్‌కి వెళ్ళి రావచ్చు. మాకు ఫ్రెండ్స్ కానీ, ఇంట్లో వాళ్ళు కానీ అదే సజెస్ట్ చేశారు. బట్ మాకేంటంటే చాలా డేస్ తర్వాత ఆ వీకెండే కొంచెం బ్రేక్ దొరికింది అనిపించింది. భార్గవ్ అయితే అప్పటి వరకు బిజీ సీజన్ కాబట్టి వీకెండ్స్ కూడా వర్క్ చేస్తుండే. సో మాకు పీస్‌ఫుల్‌గా కొండపైన అలాగా ఊరికే తిరుగుతూ అక్కడే ఉండాలనిపించింది. ఇంకెక్కడికి వేరే టెంపుల్స్‌కి ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. సో ఇంకెక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంకా లంచ్ చేశాక ఇంకా మా వల్ల అవ్వలేదు. ఇంకా రూమ్‌కి వెళ్ళిపోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, రూమ్కి వచ్చి ఒక 2 అవర్స్ మంచిగా నిద్రేసాం. ఇప్పుడు లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్తున్నాం. యాక్చువల్లీ భార్గవ్ మొక్కు ఇవ్వాలి కదా, అది అవ్వలేదు ఇందాక, నిద్ర వచ్చేసాము. సో ఇప్పుడు వెళ్తున్నాము అనమాట. మళ్ళీ ఎప్పటికి వస్తాము రూమ్కి కదా భార్గవ్. మేము తీసుకున్న రూము ఒక గెస్ట్ హౌస్లో అనమాట. తెలిసిన వాళ్ళ ద్వారా బుక్ చేసుకున్నాము. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే పడింది, 3200. బట్ 1 డే అంతా అక్కడే ఉంటున్నాం. రూమ్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్దని చెప్పి ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువైనా రూమ్ అయితే తీసుకున్నాము. తిరుపతిలో ఇంకా మొత్తం అంతా షాప్స్ అన్నీ తిరిగాక డిన్నర్ చేసేసి అప్పుడు ఇంకా కళ్యాణ్ కట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం. మేము ఉంటున్న గెస్ట్ హౌస్ దగ్గరలోనే ఒక కళ్యాణ్ కట్ట ఉందన్నమాట. సో అక్కడికే వెళ్ళిపోయి ఇంక అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ రూమ్కి. సో వెళ్ళిపోదామని చెప్పి ఇంక అక్కడికైతే వచ్చాము. హాయ్ గైస్, మీకు సర్ప్రైజ్ ఇప్పుడు. మంచిగా మొక్కిచ్చేసి వచ్చేసి ఇప్పుడు తలస్నానాలు చేసి ఉన్నాం అనమాట. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇంక ఇప్పుడు పడుకుంటే రేపు మార్నింగ్ లేచి మా దర్శనం 2:00 కదా. సో 10కి అలాగా రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతాం. నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనంకి అయితే రెడీ అయిపోయాం. మాది యాక్చువల్లీ 2:00 కదా స్లాట్. 10 అవుతుంది ఇప్పుడు టైము. సో బయటకు వెళ్ళి టిఫిన్ తినేసేసేసి ఇంకా దర్శనం క్యూ దగ్గరికి వెళ్ళిపోతాము. అలో చేస్తే వెళ్తాం, లేకపోతే ఇంక అక్కడే వెయిట్ చేసి ఎప్పుడు అలో చేస్తే ఇంక అప్పుడు దర్శనంకి అయితే వెళ్ళిపోతాం. భార్గవ్ ఇంకా ప్యాకింగ్ సర్దుతా ఉన్నాం. ఇప్పుడు మేము యాక్చువల్లీ ఈ రూమ్ చెక్అవుట్ చేయాలన్నమాట. ఎందుకంటే దర్శనం అయ్యాక ఎప్పటికి వస్తామో తెలియదు కదా. సో అందుకని మొత్తం సర్దేసేసి కిందనే లగేజ్ పెట్టేసి వెళ్తాము. దర్శనం అయిపోయాక వచ్చి ఇంకా అప్పుడు బ్యాగ్స్ తీసుకొని వెళ్తాం. మేము 11కి క్యూలోకి వెళ్ళాము కరెక్ట్గా. నైట్ దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి 7:30 అయింది. సో ఆల్మోస్ట్ ఒక 8.5 అవర్స్ పట్టిందనమాట. ఒక 8 అవర్స్ వేసుకోవచ్చు. మళ్ళీ లడ్డు కౌంటర్ దగ్గర కొంచెంసేపు వెయిట్ చేసాము. ఇంకా గబగబా మేము ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తున్నాం. బికాజ్ మేము లగేజ్ అంతా అక్కడే పెట్టేసి వచ్చాము, ఫోన్స్ అవన్నీ. ఇంకా అక్కడ ఫోన్స్ అవి కలెక్ట్ చేసుకొని ఇంకా ఇప్పుడు కొండ కిందకి వచ్చేసేయాలి. ఈరోజు నైటే మేము బస్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం బెంగళూరు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే లీవ్ పెట్టాము, అంటే మండే లీవ్ పెట్టాము. బట్ కొంచెం వెళ్ళి దేవుణ్ణి పెట్టుకొని కొంచెం మాకు రెస్ట్ తీసుకోవడానికి ఉంటుందని చెప్పి ఇప్పుడైతే ఇంకా మేము బస్సు ఎక్కేస్తాము. మేము ఒక జీప్ మాట్లాడుకున్నాం అనమాట. అతనే మమ్మల్ని గెస్ట్ హౌస్ దగ్గర తీసుకెళ్ళి లగేజ్ తీసుకొని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేశారు. ఇంకా కిందకి వెళ్ళే బస్సు అయితే ఎక్కేస్తాము.
కిందకెళ్ళిన తర్వాత అలివేలు మంగాపురం కూడా వెళ్దాం అనుకున్నాము. ఒకవేళ టెంపుల్ ఓపెన్ ఉంటే వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకుందామని. సో, అందుకనే కొంచెం నేను కంగారు పడుతుండే టెంపుల్ 9:30 వరకు ఉంటదని ఉంది నెట్‌లో చూస్తే. బట్ అప్పటికి మేము బస్సు ఎక్కేసరికి 8:30 అయిపోయింది. కొండపై నుంచి కిందకి దిగుతున్నప్పుడు వ్యూ అయితే ఎంత బావుందంటే, అది కూడా నైట్ కాబట్టి అసలు ఫుల్ లైటింగ్ చాలా అంటే చాలా బావుండే. ఇంక తిరుపతి బస్ స్టాండ్‌కి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఆటో మాట్లాడుకొని అమ్మవారి టెంపుల్‌కి అయితే వెళ్తున్నాం. టెంపుల్‌కెళ్ళి మళ్ళీ ఇదే ఆటోలో బస్ స్టాండ్‌కి వచ్చేటట్టు మాట్లాడుకున్నాం అనమాట. ఆ డ్రైవర్ చెప్పారు మాకు మోస్ట్‌లీ క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. బట్ ఒకసారి వెళ్ళి బయట నుంచైనా దండం పెట్టుకుంటా అంటే తీసుకెళ్తా అని చెప్పి, సరేలే టెంపుల్ ఉంటే వెళ్దాం లోపలికి, లేకపోతే ఇంకా బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేద్దాం అని చెప్పి వెళ్తున్నాం మేము. మా బ్యాడ్ లక్ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. అప్పుడే క్లోజ్ చేశారు. బట్ ఇంక బయట నుంచి దండం పెట్టుకొని కొంతసేపు ఇంక అక్కడే ఉండి ఇంక బస్ స్టాండ్‌కైతే వెళ్ళిపోయాము. నైట్ 11:30కి అలాగా బెంగుళూరుకి బస్ బుక్ చేసుకున్నాము. అప్పటికి టైము 10 కూడా అవ్వలేదు. సో, కొంచెం ఫ్రెష్ అప్ అయితే నిద్ర పట్టిద్దేమో అనిపించింది. ఇంక అందుకని బస్ స్టాండ్ దగ్గరలో ఫ్రెష్ అప్ రూమ్స్ ఉంటాయి. గంటకి ఒక 500 అలా తీసుకుంటారు. సో, ఇంకా అలాంటి ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి అప్పుడు ఇంకా బస్ ఎక్కామనమాట. 11:30కి వచ్చింది మా బస్సు. ఇంకా మార్నింగ్ చాలా ఎర్లీగా దిగాం బెంగుళూరులో. 3:30, 4:00కే దిగేసేసాము. అప్పుడు రోడ్ అంతా ఎంత ఖాళీగా ఉందంటే ఆ టైంలో ఇంకా లక్కీగా ఆటో అయితే దొరికింది. మేము ఆటో ఉండదేమో ఇబ్బంది పడాలనిపించింది. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మేము టిన్ ఫ్యాక్టరీలో దిగాము బస్సు. అక్కడ నుంచి మా ఇంటికి జస్ట్ ఒక 10 మినిట్స్. అందులోనూ ట్రాఫిక్ లేదు కాబట్టి చాలా ఫాస్ట్‌గానే వచ్చేసాం. క్యూలో మాకు 8 గంటలు పట్టినా కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. కొంచెం ఎక్కువ సేపే చూసినట్టు అనిపించింది స్వామివారిని. ఇంటికొచ్చాక కొంతసేపు పడుకొని లేచాక ఇంక మొత్తం క్లీన్ చేసుకొని దేవుడినైతే పెట్టుకుంటున్నాం. మేము తిరుపతిలో తీసుకొచ్చినవన్నీ లడ్డూలు కానీ, ఇంకా మా అన్నయ్య వాళ్ళ డాటర్ కోసం అని చెప్పి బొమ్మలు తీసుకున్న అవి, ఇంకా బ్యాంగిల్స్ అవి తీసుకొచ్చాము అమ్మ వాళ్ళకి అలాగా ఇవ్వడానికి. సో, అవన్నీ కూడా ఇంకా దేవుడి దగ్గర పెట్టుకున్నాం. ఊర్లో అయితే ప్రసాదం పంచడానికి చాలామంది ఉంటారు. బట్ మాకిక్కడైతే ఓన్లీ మా ఓనర్స్, ఇంకా కింద పోర్షన్‌లో రెంట్‌కున్న వాళ్ళు. సో, వాళ్ళ వరకు ఇంకా నేను ప్రసాదం ఇచ్చొద్దాం అనుకున్నా. కొంచెం పొంగలి ఎక్కువే చేశా వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పి. ఇంకా బాగా పూజ చేసిన తర్వాత ఇంకా లడ్డు, పొంగలి తీసుకెళ్ళి కింద వాళ్ళకైతే ఇచ్చేసొచ్చాము. ఆ నెక్స్ట్ వీకెండ్ మాకు ఊరికెళ్ళే ప్లాన్ కూడా ఉంది. సో, అందుకని కొన్ని లడ్డూలు ఎక్కువ తీసుకొచ్చాం. వాటిని జాగ్రత్తగా లోపల పెడితే ఇంకా ఊరికి తీసుకెళ్ళొచ్చని చెప్పి ఊరికెళ్ళిన తర్వాత మళ్ళీ అవి మా అమ్మ వాళ్ళకి అలా పంచామనమాట. మొత్తానికి అలా అయింది మా తిరుపతి ట్రిప్. మాకెక్కడా ఇబ్బంది అవ్వలేదు. అంతా మంచిగా జరిగింది. అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.